ఏంటి అర్ధరాత్రి పూట రాస్తున్నావు? ఓహో, మీ నాన్నగారికి ఉత్తరమా? కాదండి, రేపు మీ నాన్నగారు మనల్ని ఇంటికి పిలిచాక. ఇంకా నీకు ధ్యాస పోలేదా? ధ్యాస కాదండి, ఒక్కసారి అంత డబ్బు వచ్చాక ఏం కొనాలో అని రాసుకుంటున్నాను. మీరు టీవీగా ఉండాలంటే ఏం టీవీ కొనాలో, ఏం ఫ్రిడ్జ్ కొనాలో రాసుకుంటున్నానండి. ఊర్మిళ, నిజంగా నువ్వు నన్ను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నావా? అదేం మాటండి, మీరు ప్రేమించారని పెళ్ళాడితే మీరు కట్టే పట్టం ఇదా? అది కాదే, అస్తమానం నువ్వు డబ్బు డబ్బు అంటుంటేను. మహానుభావా, నాకు ఈ డబ్బులు దస్కాలు వద్దు. మీరు ఏం తెచ్చి పెడితే అదే వండి పెడతా. వండి పెడతానని అలా మండి పడకే. చూసారా, ఉద్యోగం లేకపోతే కొత్త పెళ్ళానికి కూడా ఎంత లోకం అయిపోతామో. రేపే ఏదైనా ఉద్యోగంలో వచ్చింది. కుయ్యా! ఏం సార్, మీరు ఇంటర్వ్యూకి వచ్చారా? లేదు, నీ ఉద్యోగం చెడగొట్టడానికి వచ్చాను. మిమ్మల్ని చూస్తే నాకు అదే అనుమానంగా ఉంది. లేకపోతే నేనెవరో తెలియనట్టు యాక్ట్ చేస్తావా? అయ్యా, ఉన్నది ఒకే ఒక ఉద్యోగం. మరిద్దరం ఇంటర్వ్యూకి లోపలికి వెళితే నాకన్నా నువ్వే బెటర్ అని నిన్నే సెలెక్ట్ చేస్తారు భయ్యా. మేడం ఏంటి మిడ్డీ వేసుకుంది? మిడ్డీ కాకపోతే చెడ్డీ వేసుకుంటా, నీకెందురా? ఏదో ముసలి రక్తం ఉడేకి. గుడ్ మార్నింగ్. హలో బాయ్స్. ఎస్ మేడం. సారీ మేడం, వీఆర్ నాట్ బాయ్స్. కాల్ మీ జెంటిల్మెన్. ఓకే, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఏ మ్యాన్, ఏం చూస్తున్నావు? మీరేం వేసుకున్నారో చూస్తున్నాను మేడం. అదే చెప్పులు. ఓకే, మీకు ఈ ఉద్యోగం ఇస్తే మీ చూపు ఎక్కడ ఉండాలి? టెల్ మీ. అక్కడే మేడం. అక్కడే అంటే ఎక్కడ? కస్టమర్ కాళ్ళ మీద. చూడ్డానికి వచ్చిన వాళ్ళకి ఏం చూపించాలి? మొత్తం అన్ని చూపిస్తే బెటర్ మేడం. షట్ అప్. వచ్చిన ప్రతి ఇడియట్ కి అన్ని చూపిస్తే ఒళ్ళు గొల్లవుతుంది, ప్రాఫిట్ నిల్ అవుతుంది. కొనేవాడు ఎవడో తెలుసుకుని వాడికి నచ్చినవి మాత్రమే చూపించాలి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నగ్మా హృదయాన్ని హత్తుకునేది ఎవరు? శరత్ కుమార్. షట్ అప్. నీకు ఇల్లీగల్ నాలెడ్జ్ ఫుల్, ఇంగిత జ్ఞానం నిల్ అనుకుంటా. మీరు చెప్పండి. నగ్మా హృదయాన్ని హత్తుకునేది రీగల్ హవాయి చెప్పల్స్. కరెక్ట్. కంగ్రాచులేషన్స్. యూ కెన్ జాయిన్ as బ్రాంచ్ మేనేజర్. థ్యాంక్ యూ. మరి నేను? యూర్ అన్ఫిట్. అలా అనకండి మేడం. ఈ ఉద్యోగం కూడా నాకు రాకపోతే నా భార్య నా తోలు వలిచి హై హీల్స్ చెప్పులు కుట్టించి ఇదే షాప్ లో అమ్మేస్తుంది మేడం. ఓకే, నీ చూపు చెప్పుల మీదే ఉంటుంది గనక సేల్స్ బాయ్ గా జాయిన్ అవ్వు. సేల్స్ బాయ్? మరి రాగానే బాయ్ అని పిలవగానే ఎస్ మేడం అన్నావుగా, నీ మొహానికి ఇదే కరెక్ట్. ఎవరు? మీ పక్కింట్లో కొత్తగా దిగాం. రండి రండి. మీ ఇల్లు చాలా బాగుందండి. ఏదో అద్దిల్లు. ఇల్లు అద్దెదైనా సామాన్లు మాత్రం ఖరీదైనవే. మీ ఆయన ఏం చేస్తుంటారు? దొంగ నా మొగుడని ఎలా చెప్పను? మీ ఆయన ఎక్కడా? లోపలే ఉన్నారు. ఓ, లోపలున్నారా? లోపల ఏం చేస్తున్నారు? బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ బెండి ఖర్చు రేట్ ఎంత ఉంటుందండి? నాకు తెలీదండి. ఓహో, మీ ఆయన గారికి తెలుసా? ఆయనకి తెలీదండి. చీకట్లో ఏం దొరికితే తేవడం తప్ప. ఏమిటో డబ్బొచ్చాక బేరాలు ఆడకుండా ఇలా దుబారా చేస్తారనుకుంటా. అందుకే నేను ముందుగా ప్లాన్ ప్రకారం పోవాలి. ఒక చిన్న కుటుంబానికి కావాల్సిన సామాన్ల లిస్ట్ రెడీ. నేను కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేశానండి. మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ డార్లింగ్. మనిద్దరం మధ్యన రెండు లిస్టులు ఎందుకు? నీ లిస్టే ఫాలో అవుదాం. అసలు మన ఇద్దరు ఆలోచనలు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని తేలాలి. సరే చదువు. 2 కంచాలు. వెరీ గుడ్, నేను అంతే రాశాను. వెండి గ్లాసులు. కరెక్ట్, నేను 2 గ్లాసులే రాశాను. 2 గ్లాసులు కాదండి, వెండి గ్లాస్. వెండి గ్లాసా? అవునండి. ఇదేంటి, ఇవన్నీ మన ఇంటికి కావాల్సిన సామాన్లా? అవునండి. అయ్యో, ఇదేంటి ఫస్ట్ లిస్ట్ కి పడిపోయారు? ఏ ఊర్మిళ, నువ్వేంటి ఇక్కడ? ఇదే మా ఇల్లు. ఇంత పెద్ద బిల్డింగా? అబ్బా, నువ్వు ఇంకా మారలేదే. రావే, ఇది మా పూజా మందిరం. ఇంత
ఎంత పెద్దదిగా ఉంది. బీరువానా? ఫ్రిడ్జా? పద బెడ్రూమ్ చూద్దు గాని. అటమ్మా, ఏదో పేదవాళ్ళమ్మా, అద్దింట్లోనే సర్దుకుని బతుకుతున్నాం. అంత వెటకారం పనికిరాదమ్మా. దీన్ని సర్దుకుని బ్రతకడం అనరు, సుఖంగా బ్రతకడం అంటారు. టీవీ కూడా పెద్దదే. ఇది ఇంపోర్టెడా? ఇంతకీ మీ ఆయన ఏం చేస్తుంటారు? ఆయన ఒక్కరే ఉద్యోగం చేస్తే ఇవన్నీ కొనలేం. ఇద్దరం చెరవ పని చేసుకుని వేణీళ్లకు చన్నీళ్లుగా డబ్బులు కూడబెట్టుకుని పోన్లే అమ్మా, దేవుడి దయ వల్ల నీలా మాకు డబ్బు కష్టాలు లేవు. నువ్వు చాలా అదృష్టవంతురాలివే. నిన్ను ప్రేమించిన వాడే నీకు భర్తగా దొరికాడు. జగపతి చూసి చాలా రోజులైంది. పద మీ ఇంటికి వెళ్దాం. ఆగు, ఆయన లేరు, క్యాంప్కి వెళ్ళారు. పోనీ మీ ఇల్లు చూద్దాం. చూడొచ్చు అనుకో, కానీ శూన్యమాసం. స్నేహితురాలు ఇల్లు చూడడానికి శూన్యమాసం ఏంటే? నువ్వు నాకు కొత్త అల్లుడు లాంటి దానివమ్మా. నీ దెప్పి పొడుపులు నేను భరించలేను. అన్నీ అమిరాక నేనే వచ్చి తీసుకెళ్తా. చూడు, ఫోన్ మోగుతోంది. హలో, పెప్సీ డైల్యూట్ సాంగ్. మీ పేరేంటి? అబు చీఫ్ ఆఫ్ బాగ్దాద్. ఏం చేస్తుంటారు? దొంగతనాలు. దొంగతనాలా? అవును. నిజమా? దొంగతనాలు చేస్తే అబద్ధం ఎలా చెప్తామండి? ఓకే ఓకే. మీకే సినిమాలో పాట కావాలి? దొంగ సినిమాలో దొంగ పాట అంటే ఇష్టం. దొంగవా దోచుకో ఏ వెతుకెళ్తాడు ఏం పాడు, ఆ పాట కావాలండి. ఎంత దొంగ అయితే మాత్రం దొంగ సినిమాలో పాటే కావాలా? సరే, మీకెవరంటే ఇష్టం? మీరంటే ఇష్టం. మీరు వేసుకునే నగలంటే ఇష్టం. మీ రవ్వల నెక్లెస్ అంటే ఇష్టం. మీ కంఠాభరణం అంటే ఇష్టం. మీ బంగారు గాజులంటే ఇష్టం. మీరు నన్ను భలే ఫాలో అవుతున్నారే. అన్ఫార్చునేట్లీ ఆ నగలన్నీ ఈ రోజు వేసుకురాలేదు. మీరేం ఫీల్ అవ్వకండి మేడం, మీ నగలన్నీ నా దగ్గరే ఉన్నాయి. మీ దగ్గర ఉన్నాయా? మీరు ఎక్కడున్నారు? మీ ఇంట్లోనే ఉన్నాను. హలో హలో హలో, పోలీస్! పోలీసులు పిలిచింది నాయను. దొంగనే నేను, దోచుకొని పోతాను. ప్రియా, నీ గుండెల మీద ఇలా పడుకుంటే నీకేమనిపిస్తుంది? కొంచెం పైకి లేస్తే ఊపిరి సలుపుతుందేమనిపిస్తుంది. ఏమండి, కోపం వచ్చిందా? కాదు, నిద్ర వచ్చింది. ఉదయం నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఫారెన్ ఫర్నిచర్ ఉంది తెలుసా? నాకు తెలియడం కాదు, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కొత్తగా పెళ్ళైన దంపతులు అద్దింట్లో ఉన్న హనీమూన్ లో ఉన్నట్టుండాలి. నాకేమో ఇల్లు చూస్తే హాలీవుడ్ లోనే ఉన్నట్టుంది. ఇద్దరం పక్క పక్కన బెడ్ మీద పడుకుంటే బృందావనంలో ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. బృందావనం కర్మ, సాక్షాత్ ఇంద్రభవనంలో ఉన్నట్టుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నా, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మీరు దేని గురించి మాట్లాడుతున్నా, నేను మా ఫ్రెండ్ ఇంట్లో సామాన్ల గురించి మాట్లాడుతున్నాను. అవన్నీ మన ఇంట్లో కూడా ఉండాలండి. రేపు క్యాంప్కి వెళ్ళి వచ్చాక బోనస్ తీసుకుని మనకేం కావాలో అవి కొనుక్కుందాం. ఏమండి, ఎవరో తలుపు కొడుతున్నారండి. ఇంత అర్ధరాత్రి పూట నా కోసం ఎవరు రారు. ఒకవేళ ఏ దేవత అయినా వచ్చిందేమో, వెళ్ళి అదృష్టాన్ని పరీక్షించుకో. ఆశా దోషం అప్పుడు కూడా. కాలు దొక్కారంటండి, పోలీస్ స్టేషన్ లో పట్టొచ్చుగా. వదినా, ఎవరో తలుపు కొట్టినట్టున్నారు. ఏమో, మా ఆయన వచ్చారు. నీకెలా తెలుసు? ఇదిగో ఈ సూచన బట్టి ప్రపంచంలో మొత్తానికి మా ఆయన ఒక్కడే కుడివైపు ఎడం వైపు, ఎడం వైపు కుడివైపు వదులుతారు. ఏమో, నేను తలుపు తీసేసరికి పోలీసులు పరిగెడుతూ కనిపించారు. ఓహో, అంటే పోలీసుల కంటే ముందు మా ఆయన వచ్చుంటారు. మళ్ళీ ఏ 3 నెలలకు వస్తారో ఏమో. 1,00,000 రూపాయలు ఉండొచ్చు. ఎవరో తలుపు కొట్టింది? అదృష్ట దేవత. మిమ్మల్ని నిద్రాదేవత ఆవహించినట్టే నన్ను అదృష్ట దేవత ఆహ్వానించింది. ఇదేంటి ఇక్కడ ఉన్నావు? పద మన ఇంటికి. ఇది మన ఇల్లేనండి. చా ఊరుకో, శివుడు శ్మశానాన్ని గుర్తుపట్టలేడా ఏంటి?
అయ్యో రామా, ఇది మనీలేనండి. ఇది మొత్తం మన సామానే. సామాన్యులు మనకింత సామాన్ ఎక్కడిది? కొన్నా. కొన్నావా? ఎంతో? డబ్బుతో. ఇంత డబ్బు ఎక్కడిది? చెప్పేగా, ఆ రాత్రి తలుపు తట్టింది అదృష్ట దేవతని. అది లాటరీ టికెట్ అమ్మే వాళ్ళ స్లోగన్ అమ్మా. మిషన్ గన్లు పెట్టి కాపలా కాసిన మన ఇంటికి దేవతలు కాదు కదా, దొంగలు కూడా రారు. చెప్పలేనుగా. ఎలా వచ్చింది, ఎంత అయిందనే లత్తుకోరు ప్రశ్నలు మాని మొత్తం సామాను ఎలా ఉందో అది చెప్పండి. అదేంటి? ఫోను. మరి ఇదేంటి? అది ఫోనే. తర్వాత ఫోన్. రెండు ఫోన్లు ఎందుకు? ఓహో, ఇందులోంచి అందులోకి మాట్లాడుకుంటావా? ఇది ఇన్కమింగ్, అది అవుట్ గోయింగ్. నా ఇన్కమ్ కి ఒక ఫోనే ఎక్కువ కదా. టాటా బేటా అయిన మీకు టాటా ఫోన్ ఉండదు. ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో కొన్నావా? ఇన్స్టాల్మెంట్ లో కొనాల్సిన కర్మ మనకేంటండి, మొత్తం డబ్బిచ్చే కొన్నా. డబ్బిచ్చి కొన్నావు సరే, ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. మీకు ఆ టెన్షన్ అక్కర్లేదు. మీకు చెప్పకుండా చేసిన ఈ పనికి సంబంధించిన తలనొప్పి ఏదో నేనే పడతా, సరేనా? మీరెళ్ళి బాత్రూమ్ లో గీజర్ ఆన్ చేసి వేణిడితో స్నానం చేయండి. వెళ్ళండి. వేడినీళ్ళు అక్కర్లేదు. ఇదంతా చూశాక ఆల్రెడీ ఒళ్ళు వేడెక్కిపోయింది. చన్నీళ్లు చాలు. సర్లే వెళ్ళండి, నేను క్లబ్ కు వెళ్లే టైం అయింది. రావే. ఏంటి సడన్ గా కబురు పెట్టావు? మా ఇల్లు చూపెడదామని. శూన్యమాసం అన్నావు. స్నేహితురాలివి, నీకు శూన్యమాసం ఏంటి? కూర్చో. ఇది హాలు, అదిగో ఫ్రిడ్జ్, ఇది టీవీ. ఎలా ఉంది? నా లాంటి వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఉంటుంది. నీ కంటికి ఇదంతా కనిపిస్తుందా అని. భలేదానివే. నేను డబ్బులు లెక్క చేసేదన్నా చెప్పు. వేధవ డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. కాని ప్రేమలు అనుబంధాలే కదా శాశ్వతం. అందుకే ఆయనకి ఎంత డబ్బున్నా వాటన్నిటితోటి తెగతంపులు చేయించి మా కాళ్ల మీద మేము బ్రతుకుతూ ఉన్న దాంట్లో సర్దుకుపోవాలని వేరే కాపురం పెట్టించాను. తిను. మింగుడు పట్టం లేదు. సర్లే పద, మా పెద్ద బిరువలో నగలు చూపిస్తా. ఏంటో నగలు అనగానే పోయిన నా నగలు గుర్తుకొస్తున్నాయి. పోయినవి నీ నగలా? ఏ నీకు దొరికాయా? నీ నగలు పోయాయా అని అడగబోయి పోయినవి నీ నగలా అని అడిగా. సర్లే పద, నీ నగలు చూద్దాం. ఇప్పుడు ఏ మార్చాక చూపిస్తాను. మార్చడం ఏంటి? అంటే నగల షేప్ బాలేదు, మార్చాక చూపిస్తా. అవును, 1 గంట అవుతుంది. మీ ఆయన రాడా? మా ఆయన కాదు, పోయిన నగలు డబ్బులు ఎంక్వైరీకి పోలీసులు వస్తానన్నారు. వస్తాను. నువ్వు వెళ్ళు, ఎంక్వైరీతో చూసుకో. సర్లే.